గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? చక్కటి నిద్ర పట్టిందని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలం మనము తిరిగి లేచి సజీవ లెక్కలో ఉన్నామంటేనే ఒక మిరకల్ కదా. ఎంతో నెగటివ్ న్యూస్ మధ్యలో మనం ఈరోజు లెగిసి ఈరోజు దేవుని వాక్యము వినుటకు ఇచ్చిన అవకాశమును బట్టి ఒక్క సెకండ్ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఈరోజు ఉదయకాలం మమ్మల్ని లేపి మీ సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యం వినుటకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రములయ్యా. We welcome you to Daily Bread with Pastor Yojana. ఈ ఉదయకాలము దేవుడు మీతో చక్కటి వాగ్దానంతో ముందుకు వచ్చేసారు. ఎంతో మంది చాలా బలహీనతగా అనిపిస్తుంది అన్నట్టు నాకు ఆత్మలో అనిపించింది. చాలా మంది యవ్వనస్తురాలే, మీరు యవ్వనంగానే ఉన్నారు, 30s 20s, కానీ మీకు బలం లేనట్టుగా అనిపిస్తుంది. అవయవాలు వీక్ అయినట్టుగా అనిపిస్తుంది. 8 hours పని చేస్తే వచ్చి 12 hours పడుకోవాలనిపిస్తుంది. కాఫీ లేకుండా పని చేయలేకపోతున్నారేమో, నైట్ షిఫ్ట్ చేసి అలసిపోతున్న వారుగా ఉన్నారేమో, యవనస్తులుగా ఉన్న 40-50 years ఆఫ్ బాడీలో రన్ చేస్తున్నట్టు అనిపిస్తుందేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోయే అద్భుతమైన మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము నుంచి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీకు శక్తి లేనట్టుగా ఉందా? బలం లేనట్టుగా అనిపిస్తుందా? దీనంగా ఉన్నావా? అనారోగ్యంగా ఉందా? లేవాలనిపించట్లేదా? ఉద్యోగానికి వెళ్ళాలనిపించట్లేదా? దేవుడు అంటున్నాడు, శక్తినిచ్చువాడను నేనే. నా యొద్దకు వస్తున్నావా? లేదా మల్టీవిటమిన్ మింగేస్తున్నావా? పారాసిటమాల్ చేసుకుంటున్నావా? చిన్న దానికి హాస్పిటల్ వైపు వెళ్ళిపోతున్నావా? బ్లడ్ టెస్ట్ పైన చూపిస్తున్నావా? ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా? ఇన్సూరెన్స్ తీసుకోవటం తప్పు కాదు, మల్టీవిటమిన్ వేసుకోవటం తప్పు కాదు, ఇవన్నిటిపైన ఆధారపడటం తప్పు కాదు. కానీ మొట్టమొదటి ఆధారము, నీకు జీవనాధారము, నీ ప్రాణాధారము, నీ శరీరాధారము యేసు ప్రభువారు మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన పైన ఆధారపడతావో, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పైన ఆధారపడ్డ వారికి శక్తినిచ్చువాడు, బలమునిచ్చువాడు అంట. దేవుని ఎరగని వాడు ఒకవేళ 8 గంటలు పని చేయగలిగితే, 8 గంటలు పని చేసిన తర్వాత వాళ్ళు అలసిపోయి పడుకోవాలనిపిస్తే, దేవుని ఎరిగిన వారు 12 గంటలు 16 గంటలైనా మీరు అన్ని పనులు చేసుకొని అయినా కూడా మీరు ఆరోగ్యవంతంగా ఉండగలరు. నేను చెప్తున్నానండి, నేనే సాక్ష్యము. దైవజనురాలుగా ఇంట్లో తల్లి పాత్ర వహిస్తూ 2 పిల్లల్ని చూసుకోవటము. 2 పిల్లలు లండన్ లో పుట్టి పెరిగారు గనక వారు మా ఇంట్లో ఉన్న వారికి ఎవరికి అలవాటు పడట్లేదు. పొద్దున్న నేనే లేవాలి, నేనే వారికి స్నానం చేయించాలి. ఎంత సహాయకులు ఉన్నా కూడా నేనే వారికి స్కూల్ కి పంపించాలి, డ్రాప్ చేయాలి, నేనే పికప్ చేసుకోవాలి, వాక్యం ప్రిపేర్ అవ్వాలి, ఆరాధన స్టూడియోస్కి వెళ్ళాలి, రికార్డ్ చేసుకోవాలి, ఇక్కడ వాక్యం ప్రిపేర్ అవ్వాలి, డైలీ బ్రెడ్స్ ఇవ్వాలి, అండ్ సండే వాక్యం ప్రీచ్ చేయాలి, 8 hours నిలబడాలి. ఇంత చేస్తున్నా కూడా నాకు అలసట అనిపించదు, ఉత్సాహంగా ఉంది. దేవా, నీవు నన్ను పిలుచుకున్నావా? నీ పైన ఆధారపడితే నాకు ఇంతగా శక్తినిస్తావా? పిల్లల్ని చూసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ హోంవర్క్స్ చేయించడం నుంచి, భార్య పాత్ర వహించడం నుంచి, ట్రావెల్ చేయడం నుంచి, ఇంట్లో అన్ని పాత్రలు వహిస్తూ కూడా ఇప్పుడు అర్ధరాత్రులు కూడా ఈ ఉదయకాలము కూడా లేచి షూట్ చేయగలిగిన శక్తిని దేవుడు ఇచ్చినందుకు ఇది నాలో ఉన్న బలము కాదు, ఆయన పైన ఆధారపడ్డందుకు మనకొచ్చే లాభము. ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా ఒకటి నేర్చుకున్నామండి. మనం ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా, ఎంత పెద్ద ఉద్యోగం అయినా, ఎంత టైరింగ్ ఉద్యోగం అయినా, మన శరీర బలాన్ని పక్కన పెట్టి యెహోవా ఇచ్చే బలము పైన ఆధారపడతాము. యెహోవా ఇచ్చే బలం ఎలా ఉంటుందంటే, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గల వారుగా మనం ఉన్నా కూడా 20 సంవత్సరాల వయసు వలె మనము ఎగురుతూ పనిచేసే వారముగా, ఉత్సాహంగా మాట్లాడుతూ, ఇతరులను ఆధారపరుస్తూ, మనకు బాధ ఉన్నా సరే మనం మాట్లాడుచుండగా ఇతరులు ఆధారపడతారు, ఆదరణ పొందుతారు, ఇతరులు సంతోషపడతారు. మనం ఎంత కష్టంలో ఉండి వారితో ఒక్క మాట మాట్లాడినా వారు ఉత్సాహపడే జీవితము మన ద్వారా దేవుడు కలగజేస్తాడంట. మరొకసారి మళ్ళీ చదువుకుందామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. తెలుగు వచనం దానికి న్యాయం చేయట్లేదు. ఇంగ్లీష్లో ఇలా రాసుంటుంది, హీ గివ్స్ పవర్ టు ద వీక్ అండ్ టు దోస్ హూ హ్యావ్ నో మైట్ హీ ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్ అని అంటున్నాడు. బలహీనులకి బలాన్ని ఇవ్వడంట, శక్తిని ఇస్తాడంట.
శక్తి అంటే ఏంటండి? బలము కన్నా 10 రెట్లు మించింది. బలము లేని వారికి బలాన్ని ఇస్తే మేబీ లేచి తిరుగుతారేమో, కానీ శక్తి ఇచ్చిన వారు ఎలా ఉంటారంటే ఎగిరి గంతేస్తారు. 10 గంటలు కాదు, 16 గంటలు పనిచేసి 4 గంటలు పడుకున్నా కూడా వారు లేచి ఉత్సాహంగా పనిచేసే వాళ్ళగా ఉంటారు. ఒక పని చేయాల్సిన వారు 10 పనులు చేస్తారు. ఆ సమయంలో రెట్టింపుగా, 10 రెట్లు రెట్టింపుగా ఈ రోజు నుంచి మీరు ఆయన యందు ఆధారపడ్డ మీ అందరూ కూడా బలాన్ని పొందుకోరండి, శక్తిని పొందుకోబోతున్నారు. ఈరోజు మీ దినము శక్తివంతంగా ఉండబోతుంది. పని చేసిన నాళ్ళు, పని చేసినన్ని గంటలు శక్తివంతంగా మీ ద్వారా ఇతరులకు సంతోషపరిచే జీవితంగా మీరు ఉండబోతున్నారు. ప్రార్థిద్దామా? Shall we all pray today? పరిశుద్ధుడా, నీకు స్తోత్రంలయ. ఈ ఉదయకాలము మాట్లాడిన చక్కటి మాటల కొరకు నీకు స్తోత్రంలయ. శక్తి లేని వారికి శక్తినిచ్చే దేవుడవు, బలము లేని వారికి బలాన్నిచ్చే దేవుడవు. నీ పైన ఆధారపడ్డ వారికి, బలహీనులుగా ఉన్న మాకు శక్తినిచ్చి 10 రెట్లు ఎక్కువగా మేము పనులు చేసి నిన్ను మహిమపరిచే జీవితముగా మేము జీవించబోతున్నందుకు నీకు స్తోత్రములయ. ఈరోజు బలము లేని, శక్తి లేని, అనారోగ్యంగా ఉన్న వీరందరి జీవితంలో ఆరోగ్యము కలుగును గాక. వారి అవయవములు నూతనముగా మారును గాక. నూతనమైన శక్తి వారిలో నుంచి బయలుదేరును గాక. తల నుంచి అరికాళ్ళ వరకు నూతనమైన శక్తి వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్యం నిన్ను బలపరిచినట్లయితే కింద కామెంట్ సెక్షన్ మాకు తెలియచేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. మేము మా టీం అంతా నీ కోసము కలిసి ప్రార్థిస్తాము. దేవుడు నిన్ను బహుగా దీవించి శక్తినివ్వును గాక. God bless you. See you soon.